యాక్టింగ్ పరంగా చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ గారు ఒక మెట్టు ఎక్కేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ లుక్స్ ఎప్పుడు కూడా గొప్ప గొప్ప డైరెక్టర్లు ఇంత అందంగా ఎప్పుడు సిద్ధుని చూపించలేదు. ఒక లేడీ డైరెక్టర్ ఉంటే సిద్ధు గారు చాలా అందంగా చూపించింది. లేడీ డైరెక్టర్ కోసం మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చిన్న సినిమా అయినా కానీ చాలా మంది డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఒక 10-15-20 మందిని ఆర్టిస్టులు పెడతారు. కానీ లేడీ డైరెక్టర్ ఒక 5 ఆర్టిస్టులు పెట్టి ఒక చక్కని స్టోరీ ముందుకు తీసుకెళ్ళిపోయింది. అయితే సినిమా కంటెంట్ గతంలో వచ్చిన స్టోరీలు ఏదైతున్నా ఆ రకంగా అనిపిస్తుంది తప్ప ఈ సినిమాకి ఇంతవరకు ఉందో ఓకే పర్వాలేదు అని చెప్పింది. అయితే రాజశేఖర్ గారు కానీ శ్రీనిధి కానీ ఎంతవరకు చూపించాలి అంతవరకు చూసుకున్నారు. కామెడీ పరంగా వైవర్ష గారు తక్కువ ఇచ్చిన కంటే గట్టిగా పేల్చాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే దీపావళి ముందు వచ్చిన సినిమాలు ఒక తారాజోలాగా ఒక చిచ్చుబుడ్లాగా గట్టిగా పేలుతాయి అనుకుంటాం. కానీ ఇది ఒక భూచక్రలాగా కిందనే ఉండిపోయిందని నాకు అనిపించింది. ఆ స్టోరీ బాగా మైనస్ అన్న. డైరెక్టర్ అయితే బాగా చూపించింది. డైరెక్టర్ తప్పు పట్టడం లేదు. స్టోరీ వీక్ అయింది కానీ కంటెంట్ తీసుకోవడంలో తక్కువైనా కానీ చూపించే విధానం బాగుంది. స్టోరీ బాగా అంటే గతంలో ఇలాంటి సినిమాలు వచ్చాయి. సినిమా టైటిల్ ఏంటి తెలుసు కదా టైటిల్ ఏం తెలుసు అంటే అతను ఇలాంటి స్టోరీ వచ్చిందని తెలుసు కదా అనే బట్టి తీసుకొచ్చిందని అనిపించింది నాకు. యాక్టింగ్ పరంగా అంటే డైరెక్టర్ గారు ఒక్క విషయంలో మళ్ళీ చెప్తున్నాను, 5-6 ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసిన గొప్పతనం నిజంగా ఈ విషయంలో ఆవిడ మెచ్చుకోవచ్చు. మిగతాది అంటే ఇంకో చూసుకోవడానికి లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకు తెలుసు. ఓవర్ బద్దలు కూడా వేస్తాడు. మొన్న ఓజీలో చూస్తాం ఎలా కూడా వేయడు. కానీ ఈ సినిమాకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు. ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమాయే. అంటే వన్ టైం వాచ్ రెగ్యులర్ గా చూడాల్సిన సినిమా కదా. బాగుంది, పర్వాలేదు, నాకేదో నచ్చింది. పర్లేదు కనెక్ట్ అవ్వచ్చు. కానీ కొంతమంది తీసుకోలేరు అలాంటి. ఎందుకంటే ఇలాంటి కానీ తీసుకుంటే లవర్ ని మెయింటైన్ చేసేస్తాడు, వైఫ్ ని మెయింటైన్ చేస్తాడు. లవర్కి ఏమంది పెళ్ళం ఇప్పుడు సాధారణంగా భార్య ఈడట్లు ఇచ్చి పారిపోయేది అయితే కాదు కదా. భార్య పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదు ఉండాలా. కానీ లవర్ కనిపించడం మా ఉద్దేశం కాదు, అదే చూపించాడు. ఓవరాల్ గా సినిమా నాకైతే పర్వాలేదు అనిపించింది. బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ కాదు కానీ యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 వరకు అయితే మనం వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. ఆ స్టోరీలో కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ ఉంటాయి, హార్ట్ టచ్ అయ్యేలాగా. ఇంకొందరికి చాలా బాగా నచ్చేసే స్టోరీ ఇది. ఎవరైతే మ్యారేజ్ చేసుకొని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో ఇష్యూస్ ఫేస్ చేస్తారో అలాంటి వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది ఈ సినిమా. కాకపోతే ఇలాంటి స్టోరీస్ కానీ ఇలాంటి కంటెంట్ కానీ జనాలకి ఆ మైండ్ సెట్ జనాల వేలో వాళ్ళకి వెళ్ళదేమో, వాళ్ళు తీసుకోలేరేమో అని ఒక ఫీల్ అయితే ఉంది. బీజిఎమ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, బట్ ఓవరాల్ గా చూసుకుంటే బాగుంది, బట్ ఆడకపోవచ్చు అనే ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళ అంటే స్టోరీ వైజ్ ఇవన్నీ చాలా బాగుంది. కాకపోతే ప్రతి సినిమాకి ఒక చిన్న మ్యాజిక్ ఏదో ఒక మూమెంట్ ఎలిమెంట్, బట్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. జనాలు అట్రాక్ట్ చేసే అంత లేదు అనే ఫీలింగ్. ప్రజెంట్ ఆడియన్స్ ఇప్పుడున్న జనరేషన్ లో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది చూస్తారు. ఎందుకంటే వీకెండ్ కి వచ్చి సరదాగా కూర్చుని చూసేది సినిమా. బట్ ఇలాంటివి ఆ బాధల్ని చూపించడం, లేదంటే వాళ్ళ ఎమోషన్ ని చూపించడం, ఇవన్నీ జనాలు యాక్సెప్ట్ చేయరేమో అనే చిన్న ఫీలింగ్ అయితే నాకు. యా, స్లో నెరేషన్ కావచ్చు, కొన్ని డైలాగ్స్ కావచ్చు, ఇంకోటి ఆ కాన్సెప్ట్ కావచ్చు, ఓవరాల్ కొంచెం గిల్టేజ్. రేటింగ్ ఇచ్చే అంత ఏం లేదన్న. నెరేషన్ స్లోగా అనిపించినా మంచి కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ డ్రామా అనమాట, చాలా బాగుంది. ఫ్యామిలీ డ్రామా అంటే కనీసం మంది ఆర్టిస్ట్ ఉండాలి. జస్ట్ 5-6 ఆర్టిస్టులతో ఒక లేడీ డైరెక్టర్ హ్యాండిల్ చేయడం అనేది రియల్లీ గ్రేట్, చాలా బాగా అనిపించేస్తుంది. ఎందుకంటే సిద్ధు అంటేనే ఒక మాస్. ఆయన రాసుకునే స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇద్దరు అమ్మాయిలతో రాధిక లాంటి ఇటువంటి వాళ్ళతో డైలాగులు కొట్టుకుంటూ ఒకదాని కాదు ఇంకో దాన్ని హ్యాండిల్ చేసేవాడిని. ఒక ఇద్దరు అమ్మాయిలతో సేమ్ అటువంటి ఒక రాధిక లాంటి అమ్మాయిలతో ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ కావాలనుకున్న ఒక అమ్మాయితో వీళ్ళిద్దరి మధ్యన హీరోయిన్ ఇరికిచ్చేసి వాళ్ళతో హెవీ ఎలివేషన్స్ కాకుండా ఒక ఫ్యామిలీ బంధం అనేది ఇరికిచ్చేసి దాంట్లో జస్ట్ సెటిల్గా నాకు ఇంతే కావాలి, నువ్వు ఇంతే చేయాలి, నేను హీరోని కదా, నువ్వు గల్లెగరేస్తా తొడగొడతా వీలెత్తా అంటే కుదరదు అన్నట్టుగా బాగా ఆయన ఇరికిచ్చేసి ఒక మంచి ఆర్టిస్ట్ని, ఇంతకుముందు లేని ఆర్టిస్ట్ మనకు చూపించిన ఫీలింగ్ కలిగింది. ఆర్టిస్ట్గా అయితే సిద్ధు నిజంగా ఒక మెట్టుకెట్టే పైకి ఎక్కాడని చెప్పగలను నేను. వాళ్ళని హ్యాండిల్ చేయడం వల్ల ఒక లేడీ డైరెక్టర్కి కత్తి మీద సామే, కానీ చాలా బాగా హ్యాండిల్ చేసింది. నిజంగా ఫ్యామిలీ అంటే ఎమోషన్ పండించేది వాళ్ళు. ఫ్యామిలీ అమ్మ తర్వాత మనకు తల్లిలాగా చూసుకునేది పిల్లమే. సో ఆ క్యారెక్టర్ ఒక లేడీ క్యారెక్టర్, ఒక గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ మధ్య నిజంగా చాలా బాగా హ్యాండిల్ చేసింది అనిపించింది. ఫ్యామిలీ మొత్తం వచ్చి దీపావళికి హ్యాపీగా చూడొచ్చు. ఇంకా సాంగ్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. బీజం బాగుంది. అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో అయితే బీజం వల్లనే సినిమాకి ప్లస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది భయ. నిజంగా చెప్తున్నా, బీజం తోటి ఏం లేదని నేను ఖచ్చితంగా బీజం వల్లనే సినిమాకి ప్లస్ అయింది. నెక్స్ట్ వైవా హర్ష అయితే అసలు అల్టిమేట్ అనమాట. ఇంకా కొంచెం మన బామ్మగారు ఒక ఆమె వస్తుంది, అమ్మ బామ్మ తాతమ్మ అన్నట్టుగా మన అన్నపూర్ణమ్మ గారు కొన్ని డైలాగులు ఆమెతో ఆ బాడీ లాంగ్వేజ్ కూడా కొద్దిగా వల్గారిటీగా చూపించిన, కానీ మంచి
కనెక్ట్ అవుతాం. ఆమె 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 పండించే ఆమె చెప్పే డైలాగులకు నవ్వు వస్తుంది అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా నానమ్మ తాతమ్మల అమ్మమ్మలు అంటేనే ఇంక అటువంటి డైలాగులు వేస్తారు. మన వాళ్ళకైనా అల్లుళ్ళకైనా వేస్తూ ఉంటారు. అటువంటి డైలాగులు పడ్డాయి, చాలా బాగా అనిపించేస్తుంది. వైవారిష అన్నపూర్ణ వల్ల మంచి కామెడీ అనిపించింది. ఇంకా ఈ ముగ్గురి వల్ల మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది. మంచి సినిమా తెలుసు కదా, దీపావళికి విత్ ఫ్యామిలీ తోటి చూడొచ్చు. 3+ ఇస్తాను భయ్య, 3+ ఇస్తే చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. దీపావళికి చూడొచ్చు.